So welcome back to again my YouTube channel guys, and please like చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీకు నియర్ బై ఓకేనా, అండ్ కుమారవెల్లి మల్లన్న స్వామి నియర్ బై మంచి మంచి టెంపుల్స్ ఉంటాయి, మంచి మంచి లొకేషన్స్ ఉంటాయి. నాకు కింద కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ టైం అక్కడ వెళ్ళి వ్యూ అనేది మీకు ఎక్స్ప్లోర్ చేస్తాను గాయస్, ఓకేనా. నేను మా ఫ్యామిలీతో లేదా మా అల్లుడితో వెళ్ళి ఎక్స్ప్లోర్ చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నిస్తాను. సో ఎవరైనా తెలిసి ఉంటే సిద్దిపేట నియర్ బై అండ్ కుమరవెల్లి మల్లన్న నియర్ బై ఏమేమి ఉన్నాయి ఫేమస్ అన్నది నాకు కామెంట్లో చెప్పండి. ఇప్పుడైతే ఈ ఫుల్ వీడియో చూడండి గైస్, ఓకేనా. అండ్ నచ్చితే మాత్రం లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇప్పటి వరకు మన ఛానల్ని ఇంకా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ మీరు చూస్తున్నారు అక్కడ అక్క దాహమై వాటర్ తాగుతుంది. అండ్ లైన్లో వాటర్ గిట్లా దొరకదు. వాటర్ కొనాలంటే 20 రూపీస్కి 30 రూపీస్ బాటిల్. ఎందుకంటే వాళ్ళు వీళ్ళ కింది నుంచి కష్టపడి తెచ్చుకుంటారు కాబట్టి 10 రూపాయలు మిలాలు కాబట్టి వాళ్ళు కూడా బిజినెస్ చేస్తారు. అండ్ ఇక్కడ నాకు నచ్చింది ఏంటంటే చిన్నపిల్లలకి ఏదైనా ఆకలి అయితే మనం రిటర్న్ లైన్లో వెళ్ళడానికి లేదండి. అండ్ 3 లైన్లకి 4 లైన్లకి బిస్కెట్ ప్యాకెట్స్, చిన్న చిన్న స్నాక్స్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అండ్ ఒక 10 రూపాయలు ఎక్స్ట్రా తీసుకున్నా సరే మనం అంటే ఆకలి తట్టుకుంటాం, కానీ పిల్లలు తట్టుకోలేరు కాబట్టి వాళ్ళకు ఇప్పించడానికి జరుగుతుంది, ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. చూడండి పబ్లిక్ ఎంతమంది ఉన్నారు, చాలామంది ఉన్నారు. అయినా సరే నిరాశ పడకుండా క్యూలో వచ్చేవాళ్ళు క్యూలో, లైన్లో వచ్చేవాళ్ళు లైన్లో వచ్చారండి, ఓకేనా. అండ్ ఇక్కడ ఈరోజు అమావాస్య కాబట్టి, ఆదివారం కాబట్టి చాలామంది భక్తులు ఎక్కువ సంఖ్యలో, అధిక సంఖ్యలో వచ్చారు కాబట్టి చాలా ఫుల్ రష్ ఉంది. అండ్ నార్మల్గా అయితే నార్మల్ టైంలో అయితే ఇంత రష్ ఉండదంట. ఈరోజు అమావాస్య కాబట్టి. అండ్ మన మైలారం మల్లన్న స్వామి దేవుడు, కుమరవెల్లి మల్లన్న స్వామి దేవుడు అండ్ మల్లికార్జున స్వామి అని కూడా అంటారు. అండ్ ఈ దేవుని దర్శనం చేసుకోవడానికి దూర ప్రాంతాల నుంచి, చాలా దూరం నుంచి రావడం జరిగింది గైస్. అండ్ ఇప్పుడు చూస్తున్నారు కదా, ప్రజెంట్ మీరు చూస్తున్న లైను గుడి లోనికి ఎంట్రన్స్ అవుతుంటే ఉంది గైస్, ఓకేనా. అండ్ ఇంతకుముందు తడకల లైన్ మాత్రము దగ్గర ఒక 3 hours పట్టింది. ఆ తర్వాత మాకు కొద్దిగా లైన్ క్యూ కదిలిన తర్వాత ఈ స్టెప్స్ ద్వారా. అండ్ మీరు ఇక్కడ చూస్తుంటారు సైడ్కి మాత్రం చిన్నపిల్లలు ఆట పెడుతున్నారు ఆ దాంట్లతోటి, ఓకేనా. అది కొద్దిగా టైంపాస్ అయింది, ఎందుకంటే కొద్దిగా టైర్డ్ అయ్యి లైన్లో ఉన్నాం. తర్వాత టైంపాస్ అయింది. సో ఇక్కడ నుంచి ఇంకా మనకు జర్నీ ఒక 1 hour, అంటే 1 hour లైన్లో క్యూలో ఉండాలి. అండ్ దేవుడి దగ్గరికి వెళ్ళే కొద్దీ మనకు లైన్స్ అనేది తగ్గుతున్నాయి. ఫస్ట్ పెద్ద లైన్ ఉంది, తర్వాత చిన్న లైన్ అయింది, తర్వాత ఇద్దరు వెళ్ళడానికి అయింది, తర్వాత లాస్ట్కు ఒక్కొక్కరు వెళ్ళడానికి లైన్ అనేది కేటాయించడం జరిగింది, ఓకేనా గైస్. అండ్ మీరు చూస్తున్నారు ఇదే ఎంట్రన్స్. ఇక్కడ నుంచి కొద్దిగా ముందుకు మూవ్ అని అయితే మీకు అక్కడ ముందర కనబడుతుంది కదా దర్శనము, ఆ దర్శనానికి వెళ్ళే దారి. ఇక్కడ నుంచి స్ట్రేట్ వెళ్ళి మళ్ళీ అక్కడ 10 minutes నుంచి వెళ్ళాలి గైస్, ఓకేనా. ఇక్కడ మామూలు ఫ్రెండ్స్, ఓకేనా గైస్. అందరికీ దర్శనం చేయించడానికి తీసుకొని రావడం జరిగింది గైస్, ఓకేనా. అండ్ చూడండి ఎంత అద్భుతంగా ఉందో. ఇందాక చెప్పాను కదా, ఇదే దారి ఇలా వచ్చి అలా స్టెప్స్ పైన పైకి ఎక్కి దానిపై నుంచి మళ్ళీ తిరిగి ఇక్కడ రావాలి, ఓకేనా. బట్ చాలా అద్భుతంగా ఉంది. లేట్ అయినా సరే దర్శనం మాత్రం అద్భుతంగా జరిగింది. మా అల్లుడికి, నాకు, నా ఫ్రెండ్స్ అందరికీ, మా అల్లుడి ఫ్రెండ్స్కి అండ్ నా ఫ్యామిలీకి, మా ఫ్యామిలీ అందరికీ దర్శనం మాత్రం చాలా అద్భుతంగా జరిగింది గైస్, ఓకేనా. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇంకా మన ఛానల్ని చూస్తూ ఉంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్, ఓకేనా. అండ్ చాలామందికి పైన బొట్టు ఉంది, అంటే కొందరు బండారు వేసుకున్న వాళ్ళు, కొందరు పూజలు చేసుకున్న వాళ్ళు, కొందరు బోనాలు వెళ్ళిన వాళ్ళు మళ్ళీ ఇక్కడ స్వామిని దర్శించుకోవడానికి కుమరవెల్లి మల్లన్నని దర్శించుకున్న తర్వాత గైస్ ఇది వచ్చేసి కుమరవెల్లి మల్లన్న అప్పు, అంటే దర్శనం చేసుకున్న తర్వాత ముందు ఉంటుంది, ఓకేనా గైస్. అండ్ చాలా అద్భుతంగా ఉంది వ్యూ అయితే. మీకోసం
ఫుల్ ఫుల్ వ్యూ చూపిస్తున్నాను చూడండి, ఓకేనా. అండ్ వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇందాక చెప్పానుగా కింద లైన్లో వచ్చాను కదా, ఆ లైన్లో ఉన్నదే ఇది. ఇక్కడ మీరు చూస్తున్నారా కొబ్బరికాయలు ఇచ్చే దర్శనం, ఓకేనా. కొబ్బరికాయలు అనేది మనము అక్కడ ఇస్తే వాళ్ళు కొట్టి మళ్ళీ రిటర్న్ ఇవ్వడం జరుగుతుంది గైస్. పోయేటప్పుడు మాత్రం ఫుల్ టైట్ ఉంది, వచ్చేటప్పుడు మాత్రం కొద్దిగా ఫ్రీనే ఉంది. అండ్ దర్శనం అయితే చాలా అద్భుతంగా జరిగింది. లేట్ అయినా సరే మార్నింగ్ 12 నుంచి మాకు దర్శనం అయ్యేవరకు మోస్ట్లీ 4 o'clock అయింది, ఓకేనా. ఇప్పుడు మీరు చూస్తున్న ఇక్కడ ఈ చెట్టు కాడ భార్యాభర్తలు ప్లస్ సంతానం కలగాలని ప్లస్ మంచి జరగాలని కోరుకొని దండలు ఆ చెట్టుకు వేయడం ద్వారా నెరవేరుతాయని ఇక్కడ గట్టి నమ్మకం. అండ్ ఇక్కడ బండారు పడ్డ వాళ్ళు ఇట్లా చాలా అదృష్టవంతులు అంట. అండ్ బండారు కానీ మన పేమిన వాడితే మనకు అదృష్టం కలుగుతుందని నమ్ముతున్నారు గైస్. అండ్ చాలా అద్భుతంగా ఉంది. అండ్ ఇక్కడ ప్రసాదాలు ఇచ్చే ప్లేసు, మనకు ఈ ప్రసాదం ఏది కావాలంటే అది తీసుకోవడం జరుగుతుంది. ఇట్లా 5-6 కౌంటర్లు ఉన్నాయి, ఓకేనా గైస్. అండ్ ఇక్కడ మాత్రం అడుగడుగున దొంగలు ఉన్నారని బోర్డు పెట్టడం జరిగింది. సో దయచేసి మీ వస్తువులకు మీరే గ్యారంటీ, జాగ్రత్తగా ఉండండి. అండ్ చూడండి చెట్టుకు ఎలా విసురుతున్నారో, ఓకేనా గైస్. అండ్ చాలామందికి ముడుపులు చెల్లిస్తున్నారు, ఏదైనా వస్తువులు ఏమైనా వదిలేస్తున్నారు, బండారు వేసుకునే వాళ్ళు బండారు వేసుకుంటున్నారు, ఓకేనా. మా అల్లుడు ఫ్రెండ్స్ గైస్ ఇక్కడ కనబడేది, ఓకేనా. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి, ఓకేనా గైస్. ఇక్కడ అమ్మవారికి నైవేద్యం పెట్టారు. అండ్ స్వామికి పూజలు చేసే వాళ్ళు పూజలు చేస్తున్నారు, మన బోనాలు ఎత్తుకునే వాళ్ళు బోనాలు ఎత్తుకుంటున్నారు. సో చాలా అంగరంగ వైభవంగా ఆ రోజు అయితే జరిగింది. ఆదివారం కాబట్టి చాలా ఎక్కువగా భక్తులు రావడం జరిగింది గైస్. అండ్ కన్నుల పండుగ జరిగింది. అండ్ చూడండి అది రేయి చెట్టు అండి. ఆ రేయి చెట్టు చుట్టూ మొత్తం దండలే ఉన్నాయి, ఎక్కడ చూసిన దండలే. అండ్ ఆ దండలు బయట మనకు 20 రూపాయలకి దొరుకుతున్నాయి, 30 రూపాయలకి 40 రూపాయలకి అలా దొరుకుతున్నాయి. ఇక్కడ మీకు కనబడుతుంది మా కోడలు కొడుకు, ఓకేనా, కన్నయ్య గైస్. అండ్ ప్లీజ్ కన్నయ్య ఫ్రెండ్స్ ఒకసారి లైక్ చేసుకోండి వీడియోకి. అండ్ ఇక్కడ వచ్చేసి ఇది బయట గైస్. అండ్ ఆమె అడుగుతుంది ఏంటి అని, యూట్యూబ్ ఛానల్ అని చెప్పాను. అండ్ ఆమె అయితే ఏమంటుందంటే డైరెక్ట్ రండి ఫోటో తీసుకోండి అండ్ ఒక్క ఫోటోకి ఇంత అని అంటుంది. బట్ నేనేమన్నానంటే నాది యూట్యూబ్ ఛానల్ ఉంది, చిన్న వీడియో తీసుకుంటున్నాను అని అడిగాను. ఓకే తీసుకొని త్వరగా వెళ్ళండి, నాకు బిజినెస్ అవుతుంది అని అన్నది. సరే అని వచ్చేసాను, ఓకేనా గైస్. అండ్ అలాగా మన కొమరవెల్లి మల్లన్న స్వామి పటాల్లో పెట్టి విగ్రహాలు పెట్టి చాలామంది ఫొటోస్ దిగడానికి అక్కడ దేవుని కాడ కుదరదు కాబట్టి బయట దిగి మంచిగా ఫ్యామిలీతో దిగుతారు కాబట్టి అట్లా దిగడానికి అక్కడ వాళ్ళు ఒక 4-5 ఫోటో స్టూడియోలు ఉన్నాయి, 5-6 లైన్గా ఉన్నాయి. వాళ్ళందరూ అదే బిజినెస్ చేసుకుంటున్నారు, వాళ్ళకి అదే జీవనాధారం, ఓకేనా గైస్. అండ్ ఇక్కడ వచ్చేసి మన కొమరవెల్లి మల్లన్న ఎంట్రెన్స్ అండి, లాస్ట్ ఇదే. అండ్ చూడండి దేవత బోనం ఎత్తుకొని ఎంత గంభీరంగా పెయినిండుతుందో. అండ్ చూడదగ్గ కన్నుల పండుగ అంటే. అండ్ ఇక్కడ ఇట్లా చాలామంది వాళ్ళని ఎత్తుకొని వెళ్తున్నారు. నేను ఇంతకుముందు చూపించాను ఆ ప్రకారం అక్కడ వరకు వెళ్తున్నారు. వాళ్ళ కాళ్ళ కింద నిమ్మకాయలు పెట్టి నిమ్మకాయలు తొక్కిస్తున్నారు, పసుపు అనేది జల్లుతున్నారు. ఆ పసుపు అనేది మన మీద పడితే ఖచ్చితంగా గాలి సోడు ఏది ఉన్నా సరే వెళ్ళిపోద్ది, ఓకేనా గైస్. అండ్ మనకు మంచి జరుగుతుంది, ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ ఇంకా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి గైస్.
గైస్ మా అల్లుడు అండ్ నాకు స్పెషల్ ఇక్కడ ఉన్నది మా ఫ్యామిలీ మొత్తము అండ్ మా మామయ్య మా అక్క అండ్ నాకు మా అమ్మ జన్మనిచ్చింది, మా అక్క అండ్ మా చిన్నమ్మ పెంచి పెద్ద చేసిండ్రు. మా అక్క దగ్గరనే నేను 10th వరకు చదువుకున్నాను. మా మామ మా అమ్మ వాళ్ళ తమ్ముడు. ఓకేనా గైస్. అండ్ మా అల్లుడు మా చిన్నల్లుడు, నేనంటే చాలా ఇష్టం వాడంటే నాకు చాలా ఇష్టం. అండ్ గైస్ అండ్ దారిలోనే మేము టెంపుల్కి వెళ్ళి వచ్చిన తర్వాత ఓకేనా, దారిలోనే ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కలిసి కేక్ కట్ చేయించాము. అండ్ కేక్ కూలింగ్ ఎక్కువగా ఉంది, సో దానివల్ల మనోడు తినలేకపోతున్నాడు. కొద్దిగా తర్వాత తిన్నాము. ఇప్పుడు కేక్ కట్ చేసి కొద్దిగా అనేది పెట్టాము. కూలింగ్ ఎక్కువ ఉండడం వల్ల కొద్దిగా తినలేకపోయాడు. అండ్ ఫ్రెండ్స్ అందరూ అయితే చిల్ అయ్యారు, చాలా చిల్ అయ్యారు. ఓకేనా గైస్. అండ్ ఇక్కడ ఉన్నది మా ఫ్యామిలీ. ఓకే. అండ్ నాకైతే చాలా హ్యాపీగా ఉంది. అండ్ అల్లుడు ఇలాగే సంతోషంగా అందరినీ నవ్విస్తూ అందరి కష్టాలలో బాధలలో కలిసి ఉంటూ సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను. అండ్ మా పెద్దల్లుడు కార్ అండి అది, బ్యాక్ సైడ్ కియా. ఓకేనా. అండ్ సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. అండ్ అల్లుడు నువ్వు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నీకు ఇలాంటి బెస్ట్ ఫ్రెండ్స్ ఉన్నందుకు చాలా హ్యాపీగా నేను ఫీల్ అవుతున్నాను. అండ్ ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో తెలియచేయండి. అండ్ మా అల్లుడుకి బర్త్డే విషెస్ అన్నది చెప్పండి. ఈ వీడియో పోస్ట్ చేసే వరకు మాత్రం మా అల్లుడికి బర్త్డే అయ్యి 1 వీక్ అట్లా అవుతుంది. ఓకేనా గైస్. అండ్ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అండ్ మన ఛానల్ ఇప్పటివరకు చూసుకుంటూ ఉన్న వాళ్ళంటే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పిఎన్ఆర్ టీవీ యూట్యూబ్ ఛానల్. అండ్ థ్యాంక్ యూ ఫర్ ఫ్యామిలీ. అండ్ అందరం మంచిగా ఎంజాయ్ చేసి వచ్చామండి. థ్యాంక్ యూ.